కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో ముఖ్యాంశం బీసీలకి న్యాయం చేస్తామని. ఆనాడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు కూడా పదే పదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరిక కోరుతున్నాడో ఈ దేశంలో జిస్కి జితని ఆబాదీ ఉన్కు ఉతనే భాగేదారి అనే నినాదాన్ని పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తామని అయితే మాట చెప్పినారో ఆ మాటకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం కులగణన. ఆ కులగణన ఏ రకంగా జరిగింది, ఎంత నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిగా, చాలా సూక్ష్మకంగా ఏ రకంగా జరిపి తీరినాము, ఈ దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఇవన్నీ కూడా వివరించాల్సిందిగా ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను మొత్తం కుల సర్వే విధి విధానంలో ఏ రకంగా జరిగింది, ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంది చాలా వివరంగా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ మన 40 ఫంక్షనరీస్